హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకైతే కుక్కలు దొరికింది ఫ్రెండ్స్. చూడండి, చాలా అయితే బాగున్నాయి. నేనైతే కుక్కలు చూపిస్తున్నాయి చూడండి. ఫ్రెండ్స్ చూడండి, కుక్కలు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇవైతే తినేటివే ఫ్రెండ్స్. నేనైతే తీసుకెళ్తున్నాను చూడండి. దీనికి తీసుకెళ్ళాలంటే ఒక ఆకు ఉండాలి. ఇప్పుడైతే ఆకు అనేది వెతుకుదాం మనం. చూడండి, ఇటుపక్క కూడా ఉన్నాయి. ఇంకా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆకు అయితే తేడానికి వెళ్దాం మనం అయితే. ఫ్రెండ్స్, ఆకులు అయితే దగ్గరలోనే ఉన్నాయి. కొద్దిగా ఘాట్ ఎక్కాలి. నేనైతే ఘాట్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్. అందుకు ఆకులు అయితే అక్కడ ఉన్నాయి. నేనైతే ఒక 2 ఆకులు తెంపి దాంట్లో అయితే తీసుకెళ్తాను. ఇక్కడ ఏదో సొరంగం లాగా ఉంది, చాలా జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్. చూడండి, దీన్ని అయితే అడ్డాకు అంటాను నేను. మీ భాషని ఏమంటారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. దీనైతే ఇప్పుడు ఏడదాం మనం. ఒక 2 అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతే తక్కువ కాబట్టి. ఫ్రెండ్స్, నేనైతే ఆకులు ఏరి మరి వెళ్తుండగా నాకైతే తేనె దొరికింది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే దగ్గర ఉండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఏ విధంగా ఉందో చూపిస్తాను దగ్గర నుంచి. భలే ఉంది కదా. దీనైతే ఇప్పుడు టచ్ చేయబోతున్నాను చూడండి. ఇలా ఊదితే ఆ వీగలు అనేది కదులుతాయి ఫ్రెండ్స్. మనమైతే ఈ కర్ర తీసుకుని కదుపుదాం. కర్ర అయితే రావట్లేదు, మనమైతే వేరే కర్ర తీసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, కర్ర అయితే ఈ కర్రతోనైతే మనం అయితే కదుపుదాం. ఇప్పుడు దీన్ని లోపల ఉందో లేదో తెలిసిపోద్ది ఫ్రెండ్స్, ఇలా గుచ్చి చూస్తే. ఫ్రెండ్స్, లోపల అయితే ఇంకేం చేయలేదు ఫ్రెండ్స్. ఇదైతే కొత్తదేమో, దాన్ని బట్టి అయితే ఏం చేయలేదు. ఇలా గుచ్చితే ఆటోమేటిక్గా నూనె అనేది బయటకు వస్తుంది. నేనైతే ఈ వీడియో ఇది చేసిన తర్వాత నేనైతే దీనికోసం ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్. నా వీడియోలు ఫాలో అవుతుండండి, మర్చిపోవద్దు. నేనైతే ఇప్పుడైతే కుక్కలు అయితే ఏరుతాను. తేనె అనేది దారిలోనే కనిపించింది ఫ్రెండ్స్, దాన్ని బట్టి అయితే మీకైతే చూపించాను. మనమైతే కిందకి వెళ్ళి కుక్కలు అయితే తీద్దాం. చాలా పెద్ద అడవి ఫ్రెండ్స్ మా ఏరియా. చూడండి, రాయలు ఏ విధంగా ఉన్నాయి. ఇది అయితే దారి. ఈ మీద ఇలాగే మేమైతే నడుస్తాం. చూడండి, మా కొండకి వెళ్ళాలన్నా ఇదే ఫ్రెండ్స్ దారి. ఇప్పటికి ఇలాగే తిరుగుతాం మేము ఫ్రెండ్స్. నేనైతే కుక్కల దగ్గర వచ్చాను. కుక్కల దగ్గర వచ్చే ముందు ఒకటైతే కనిపించింది నాకు. చూడండి, మరి అయితే ఎక్కడ పడితే అక్కడ వాటర్ అయితే తేలుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఏం లేదు పైన, ఈ రాయి నుంచి అయితే వాటర్ తేలుతున్నాం. అయితే చూపిస్తున్నాను చూడండి. వాటర్ అయితే ఎంత తేలుతున్నాయో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా ఎక్కువ తేలుతున్నాయి ఈ రాయి నుంచి వాటర్.
పైన అయితే చూపిస్తుంది చూడండి, పైన అయితే ఏమీ లేదు. ఈ రాయి కింద నుంచి వాటర్ అయితే తేలుతున్నాయి చూడండి. సౌండ్ పెడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి వాటర్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా ఏరియా. ఇది ఊట వాటర్ అంటారు, ఊట అంటారు మా భాషని. భాషని ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి ఇదైతే చెట్టు, ఇది కొసం చెట్టు ఫ్రెండ్స్. కొసం చెట్టు అంటారు మా భాషని. భాషని ఏమంటారో కామెంట్ చేయండి. ఈ చెట్టు కిందనైతే రాయి ఉంది, రాయి కింద నుంచి అయితే వాటర్ తేలుతున్నాయి. చాలా బాగా మంచి వాటర్. సరే ఫ్రెండ్స్, మనమైతే కుక్కలు అయితే తీద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ అక్కడే ఉన్న కుక్కలు అయితే మనమైతే కుక్కల దగ్గర వచ్చాం. ఇప్పుడైతే ఆకులు పేర్చి చూడండి, ఆకులు అయితే ఈ విధంగా పేర్చాను నేను. అయితే ఏరుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. చాలా వైట్గా ఉంటాయి ఫ్రెండ్స్ కుక్కలు అంటే. చూడండి చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఈ ఆకు గురించి అయితే మీకైతే ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్, చూడండి ఆ వీడియో. ఈ ఆకు దేనికి పనికి వస్తుందో నేనైతే ఆ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. చాలా పెద్దది ఇది. ఫ్రెండ్స్ చూడండి కుక్కలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే కుక్కలు తీస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళి కూర అయితే వండి తింటాం మేమైతే. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.